బర్డ్ ఫ్లూ వైరస్ అంటుకుంటుందన్న వార్తలు బయటపడ్డాక ఫారం కోళ్ళు బాయిలర్ కోళ్ళ చికెన్ తినుడు బంద్ పెట్టిరు చాలా మంది. ఇక ముఖ్యంగా ఆ రోగం బయటపడ్డ జిల్లాలలోనైతే మొత్తమే బంద్ అయిందంటే అయితే బర్డ్ ఫ్లూ రోగం నాటుకోళ్లకు రాదని నమ్మకంతో వాటిని కొనుక్కొని తింటున్నారు. ఇక ఇప్పుడు ఆ నాటుకోళ్ళను కూడా ఆగం పట్టిస్తుంది బర్డ్ ఫ్లూ వైరస్. నిమిషాలు కాదు సెకండ్ల టైంలో చూస్తుండగానే కింద పడి గిలగిల కొట్టుకొని జీవిడుస్తున్నాయి నాటుకోళ్ళు కూడా. అదివరదాకా మంచిగున్నట్టే ఉంటున్నాయట, అప్పటికప్పుడే చేతబడి చేసినట్టు కొట్టుకొని వస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కాడ 10-15 రోజుల సందే నడుస్తుందట ఈ కథ. పాపం అసలే అవి పందెం కోళ్ళట. ఒక్కోటి ఏం తక్కువ 8-10 వేలు ఉంటదట. 40 కోళ్ళంటే 3 లక్షల మీదనే లాస్ అన్నట్టు. లాస్ట్కు మొన్నెవలో ఎరుకున్నాయన ఏదో సూది మందు పంపి మెడకాడయ్యమంటే ఇచ్చినాక 4-5 కోళ్ళు దక్కినాయట. మరి అది ఏం మందో గాని కనిపెట్టి ఆ మందిద్దామంటే టైం గుడిస్తలేవట రోగం పాడుగాను. ఇక అటు కేంద్ర సర్కార్ వాళ్ళు పంపిన ప్రత్యేక బృందాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంత లాస్ అయింది, ఎన్ని కోళ్లు చచ్చిపోయినాయి, ఎన్ని ఫారాల వైరస్ బయటపడ్డది, కంట్రోల్ చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చూసి పరిస్థితిని ఓ అంచనా కడతారట. ఇక మరి ఫారాలకు ఏం సలహాలు ఇస్తారో ఎట్లా కట్టడి చేస్తారో గాని కోడి కూర కాయి చేసేటోళ్ళకైతే కష్టమే ఇక.